మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రంప్ నినాదం ఇదే. దీనికోసం తగ్గేదే లేదన్నట్లు కనిపిస్తున్నారు. అక్రమ వలసల మీదే ట్రంప్ మెయిన్ గా టార్గెట్ పెట్టబోతున్నారు. జనవరి 20 తర్వాత ట్రంప్ ఆడించే ఆట ఏంటో ప్రపంచం చూడబోతోంది. ఇదే ఇప్పుడు లక్షల మంది భారతీయులకు టెన్షన్ కు కారణమవుతోంది. జనవరి 20ని తలుచుకొని మరీ మనోళ్లు కంగారు పడిపోతున్నారు. ఎందుకంత భయం? టెన్షన్ కి అసలు కారణం ఏంటి? ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోన్న ట్రంప్ జనవరి 20 గుర్తు చేసుకుని ఇండియన్ల భయం. ట్రంప్ బాధ్యతలు తీసుకుంటే ఎందుకు టెన్షన్? అమెరికా 47వ అధ్యక్షుడిగా ఇంకొన్ని రోజుల్లో ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పు తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు. ఇక క్యాబినెట్ నియామకాల నుంచి నిబంధనల వరకు ఊహించినట్లుగానే ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై మాత్రం ఆయన చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామంటూ ప్రకటించారు. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతాను అని, మెక్సికోతో సరిహద్దును దుర్భేద్యంగా మారుస్తాను అని ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ఈ తేదీ ఇప్పుడు లక్షల మంది భారతీయులను టెన్షన్ పెడుతోంది. జనవరి 20 గుర్తు చేసుకుని మరీ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అమెరికాలో దాదాపు 7,25,000 మందికి పైగా భారతీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారని ప్యూ రీసెర్చ్ సంస్థ 2022లోనే వివరాలు బయటపెట్టింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారత్ నుండే అధిక సంఖ్యలో వచ్చిన వలసవాదులు అమెరికాలో అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారని ఆ రిపోర్ట్ చెబుతోంది. 2021 నాటికి అమెరికాలో ఎలాంటి అనుమతులు లేకుండా 10.5 మిలియన్ల మంది వలసవాదులు నివసించారు. అమెరికా జనాభాలో వీరు 3% ఉన్నారు. విదేశాల్లో జన్మించిన వారిలో 22% మంది వివిధ కారణాలతో అమెరికాలోనే ఉంటున్నారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో భారత్, బ్రెజిల్, కెనడా దేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో అమెరికాకు వచ్చి చట్టవిరుద్ధంగా నివసించారు. వలసవాదులు కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఇలినాయిస్ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2018 నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. 2018 నుంచి 2019 మధ్య 8,000 మంది అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోగా 2020 నాటికి అది 1,200కు తగ్గింది. అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 2020 నుంచి 2021 మధ్య 30,662 మంది దొరికిపోగా 2021 నుంచి 2022 మధ్య 63,927 మంది, 2022 నుంచి 2023 మధ్య 96,917 మంది అమెరికాలోకి అక్రమంగా వెళ్లే ప్రయత్నం చేస్తూ పోలీసులకు చిక్కారు. ఇలా దొరికిపోయిన వారిలో 50% మంది గుజరాత్ కు చెందిన వాళ్లే. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ వాళ్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించిన వారు లేకపోయినా B1, B2 వీసాల మీద అమెరికా వెళ్లి కాల పరిమితి ముగిసినా ఇంకా అక్కడే జీవనం కొనసాగిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు టాక్. తన మొదటి హయాంలో యుఎస్ మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ నిర్మించి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే చాలా మంది భారతీయులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారం మారింది. దీంతో పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే జనవరి 20న వలసలపై ట్రంప్ తీసుకునే నిర్ణయంతో వలసలకు చెక్ పడినట్లే. అయితే ఇప్పటికే ఆ దేశంలో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటా అనే టెన్షన్ కనిపిస్తోంది. ఓవరాల్ గా ట్రంప్ వస్తూ టెన్షన్ తెస్తున్నాడు. జనవరి 20 చుట్టూ భయాలు క్రియేట్ చేస్తున్నారు.
మొదటి దఫా పాలనతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులపైన భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈసారి ఆయన ఏం చేయబోతున్నారన్నదే మనోళ్ల టెన్షన్. జనవరి 20 తలుచుకొని బాధపడుతోంది, భయపడుతోంది. అందుకే భారతీయులకు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ట్రంప్ ఆలోచనలు, నిర్ణయాలు ఎలా ఉండే అవకాశాలున్నాయి? అమెరికాలో ఎంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారు, ఎక్కడెక్కడ నివసిస్తున్నారని అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తన క్యాబినెట్ ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. కీలకమైన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్ ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. అక్రమ వలసదారులారా, సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి, మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఎన్నికల ప్రచారంలో హోమన్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ తీరు ఎలా ఉండబోతుందో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే లక్షల మంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో మొత్తం 14.45 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 2,61,000 మందికి పైగా అక్రమ వలసదారులతో హొండరస్ మొదటి స్థానంలో నిలవగా 2.5 లక్షల మందితో గ్వాటెమాలా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో సుమారు 18,000 మంది భారతీయులు ఉన్నట్లు ఐసీఈ నివేదిక తెలిపింది. దాదాపు 37,000 మంది చైనీయులు దేశ బహిష్కరణ ముప్పు ఎదుర్కొనున్నారు. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నారు. అయితే వారంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా వారికి ఐసీఈ నుంచి అనుమతి రావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అక్రమ వలసదారులపై జాలి చూపించే ప్రసక్తే లేదని, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారిని దేశం నుంచి వెళ్లగొడతామని ట్రంప్ క్లియర్ కట్ గా చెప్పేశారు. మరోవైపు చట్టబద్ధంగా వలస వచ్చే వారికి మార్గం సులువు చేస్తామని అన్నారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు వలసలపై కఠినమైన చట్టాలను అమలు చేశారు. ఇది భారతీయులను కూడా ప్రభావితం చేసింది. నిజానికి ట్రంప్ మీద భారతీయుల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అయితే ట్రంప్ మొదటి పదవి కాలాన్ని పోలుస్తూ ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది మరికొందరి మాట. ట్రంప్ మిగతా ప్రపంచానికి ఏం చేయాలని ప్రతిపాదిస్తున్నారో దానిపై భారతీయులకు టెన్షన్ అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా టెక్ కంపెనీల్లో భారతీయులదే హవా. అవసరం అనుకుంటే అంత ఈజీగా వదులుకునే రకం కాదు ట్రంప్. అయితే ఆయన ఏం చేస్తారు అన్నది పగ్గాలు అందుకున్నాక కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దీంతో జనవరి 20 చుట్టూ కొత్త టెన్షన్ కనిపిస్తోంది మనోళ్లలో.